ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ లో మెగా వడ్డానం సేల్ 2.0. నమస్తే సార్. సూర్యోసం తల్లి. ఓం మని పద్మేహం అసలు ఎలా పఠించాలి? దాని అర్థం ఏంటి? ఎవరు పఠించాలి? ఎప్పుడు పఠించాలి? ఎంతో మందిని అడిగానండి ఈ ప్రశ్న. ఇప్పుడు వస్తుంది నాకు సాటిస్ఫైడ్ ఆన్సర్. అంటే ఇది ఓం మణి పద్మేహం అనేది కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల ఏళ్లుగా విపరీతమైన ప్రాచుర్యంలో ఉంది. కానీ ఎవరికి తెలియదు. తెలీదు. మీరు ఇంట్రడ్యూస్ చేసేదాకా అసలు ఎవరికీ తెలియదు. అంటే నేను ఇంట్రడ్యూస్ చేసేంత వరకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొంతమంది హీలర్స్కి తెలుసు. ఓకే. కేవలం ఒక మంత్రం, ఇది ఒక టిబెటియన్ మంత్రం అనే తెలుసు. నా జీవితంలో 1996-97 ప్రాంతంలో ఎంటర్ అయింది. ఓకే. 2013లో మరొక్కసారి నాకు మళ్ళీ గుర్తు చేసింది. ఓకే. 2020 ఆ ప్రాంతంలో ఇక నన్ను విడిచిపెట్టలేదు. ఎలా హీల్ చేసిందండి మిమ్మల్ని మంత్రం? హీల్ చేయటం కాదమ్మా, నన్ను టచ్ చేసింది. అసలు ఉన్నత స్థితికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అంటే మణిపద్మేహం ఎక్కడ పుట్టిందో తెలియదు, కానీ టిబెట్ అంతా మారుమోగుతూ ఉంటుంది. కొన్ని ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందినవి మణిపద్మేహం మంత్రంతో. ఓకే, అది మనకు తెలియదు. నిజమో అబద్ధమో తెలియదు, నేను చెప్తున్నాను కాబట్టి. ఆ మణిపద్మేహ మంత్రం విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ రూపురేఖలు మార్చేసింది. చిన్న సాధారణ, నేను ఇండివిజువల్ ఒక్కడనే పనిచేస్తాను నా సంస్థలో, నాకేమి పెద్దగా లేరు. లీలావతి గారని వినుకొండ ఎమ్మెల్యే గారి వైఫ్, ఆవిడ నా దాంట్లో ఒక మెంబర్. అలాగే యుఎస్లో ఉంటారు మానవ్ మహేందర్, మయూరి. వీళ్ళు నాకు ఫైనాన్షియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్. కానీ వ్యక్తిగా కష్టపడేది నేను, నా భార్య ఇద్దరమే. కానీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మణిపద్మేహ మంత్రం అంటే విక్రమాదిత్య అంటే సన్ స్పిరిచువల్ సొసైటీ. నిజమండి, దట్స్ 100% ట్రూ. నేను దాని మీద రీసెర్చ్ చేశానమ్మా. అంటే అసలు మణిపద్మేహం అంటే ఏంటి? అది మణిపద్మేహం అందరూ టిబెటియన్ మంత్రం అంటున్నారు. మా గురువు గారేమో ఇది సూర్య మంత్రం, మణిపూరకం, మన శరీరంలో 7 చక్రాలలో ఉన్నటువంటి మణిపూరకానికి సంబంధించినటువంటి అగ్ని బీజం ఎలా పనిచేస్తుంది. నేను ఓ రోజు చేస్తా కూర్చుంటే విపరీతమైనటువంటి ఫైర్, విపరీతమైన ఆకలేస్తుంది. అంటే మణిపూరకం జాగృతం అవుతుంది. అంటే నేను ప్రాణిక్ హీలర్ని కదా, నాకు ఆ చక్రాల గురించి బాగా తెలుస్తుంది. ఎస్, అంటే ఇది మణిపూరకం మీద పనిచేస్తుంది. మణిపూరక చక్రానికి అధిష్టాన దైవం ఎవరు? సూర్యుడు. అంటే ఇది సూర్య బీజము, మణి, సమంతక మణి, పద్మము, శ్వేత పద్మధరం దేవం, పద్మాలని వికసింపు చేయునది. మనలో ఉన్నటువంటి హృదయ పద్మాన్ని వికసింప చేస్తున్నది. మీకు అంటే మన తెలుగులో దీనికి పెద్దగా ప్రాచుర్యం లేదు. మీరు టిబెటియన్ మ్యూజిక్లో పెట్టుకుని వింటూ ఉంటే మణి పద్మేహ అంటే వాళ్ళు కొంచెం ప్రొనౌన్సియేషన్ రాక మణి పింగ్మేహం, డిఫరెంట్ గా అంటారు, వాళ్ళు అలా అంటూ ఉంటారు. కానీ ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మాయ నమః అని మీరు చేస్తూ ఉంటే ఆకలేస్తుందమ్మ. ఫస్ట్ ఆ ఆకలి ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి, దైవం కోసం తపన చెందేటువంటి ఆకలి. ఒక అమ్మాయి ఈ మంత్రాన్ని పట్టుకుని 1,00,000 సాధన చేసి, అంటే పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు, పిల్లలు కావాలని తపనతో 1,00,000 ఫస్ట్ టైం. ఇప్పుడు ఆ బేబీకి 5 ఏళ్ళు. మణిపద్మేహ మంత్రశక్తితో జన్మ తీసుకున్నటువంటి బాబుకి 5 ఏళ్ళు. దాని తర్వాత నేను ఇదే విషయం చెప్తే చాలా మంది మణిపద్మేహ మంత్రాన్ని చేశారు, తల్లులయ్యారు. సుమారు ఇప్పటికి 15 మంది మణిపద్మేహ మంత్రంతో పుట్టినటువంటి బిడ్డలు. అంత శక్తివంతమైనటువంటి మంత్రం అది. ఒక రోజు నేను ఇలాగే కొంచెం డౌన్ గా కూర్చొని ఉంటే మా అక్క ఫోన్ చేసింది. ఈ మంత్రం నువ్వు ఇలా పట్టించు, గ్లాస్ వాటర్ తీసుకొని అందులో జస్ట్ నువ్వు చూస్తూ ఆ పవర్ చేయి అని చెప్పి మీ వీడియో షేర్ చేసింది. అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను చేయాలి మీతో. అందరితో చేయగలిగాను కానీ మీతో చేయలేకపోయాను. ఫైనల్లీ మేబీ నాకు కూడా ఈ రోజు వచ్చిందేమో. అంతే, అంటే ఆ మంత్రం అనుకుని నా దగ్గరకు ప్రవేశించడం, నన్ను ప్రేరణ చేయటం. నేను చాలా ఎక్కువ సాధన చేశాను. ఏదైనా బాగాలేదు, ఒక వాటర్ బాటిల్ చేతితో పట్టుకుని మణిపద్మేహాన్ని మంత్రాన్ని సాధన చేసి అవతల వ్యక్తిలో మార్పు రావాలి, వాళ్ళ స్థితులు బాగాలేదు, ఆ నీటిని మంత్రించి ఇస్తే ఆ కోరిక నెరవేరుతుంది, వాళ్ళలో మార్పు వస్తుంది. ఎంతోమంది ఇల్లు విడిచి వెళ్ళిపోయినటువంటి భర్తలు తిరిగి రావటం, పిల్లలు తిరిగి రావటం. మణిపద్మేహం అంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉందమ్మా, 1,57,680. ఇది ఒక ఫ్రీక్వెన్సీ. ఆ కౌంట్లో మనం చేయగలిగితే మనం ఫలితాలు, అంటే దానికి డిస్టెన్స్ అంటారు. మంత్రానికి మనసు లోపల ఇన్నర్ జర్నీ చేయడానికి కౌంటింగ్ అది. ఇంత ఎందుకు చేయాలంటే అంత చేస్తే అది మనం టచ్ చేస్తుంది. మన సెల్స్ ఉంటాయి కదా, డిఎన్ఏ సెల్స్, డిఎన్ఏలోకి వెళ్తుంది ఇది. మన డిఎన్ఏలో మన పూర్వీకుల యొక్క శక్తి అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. పితృదేవతల A to Z
మన ఇంతకు ముందు ఇన్కార్నేషన్స్, ఫ్యూచర్ ఇన్కార్నేషన్స్ అన్ని కూడా డిఎన్ఏలో ఫిక్స్ చేసి ఉంటాయి A to Z. వాటిని అది మారుస్తుంది. డిఎన్ఏని మార్చే శక్తి మణిపద్మేహంకి ఉంది. వావ్. చాలా పవర్ఫుల్ మంత్రం. దానికి గురువు గారు చెప్పింది ఏంటంటే ఇది సూర్య మంత్రం కాబట్టి సూర్యుడి యొక్క బీజాలు ఉంటాయి. హరాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రహ, ఇవి సూర్య బీజాలు. దానికి మణిపద్మాయ నమః సంపుటీకరణ చేసి ఓం హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ మణిపద్మాయ నమః. ఏదో అంటే మీరు చాలా మందిని అడుగు ఉండొచ్చు, చాలా మంది మంత్రం విన్నారు అంతే. నేను దీని మీద కొన్ని లక్షలు జపం చేసి కొన్ని లక్షల హోమాలు చేశాను. మరి దట్ ఈస్ వేర్ ఇట్ మేక్ డిఫరెన్స్. అంటే దాన్ని నేను సాధించుకున్నాను, అది నాకు సిద్ధించింది. చాలా మందికి తెలుసు మణిపద్మేహం గురించి, ఎవరూ దాన్ని అంతలా నమ్మలేదు. నేను నమ్మాను, సాధన చేశాను, జపం చేశాను, అగ్నిహోత్రం చేశాను, హవిస్ ఇచ్చాను, కాబట్టి అది నాకు ఆ సిద్ధినిచ్చింది. నేను ప్రతి ఇంటి దగ్గర స్టిక్కర్ ఉంటుంది నేను అంటించింది. సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి మణిపద్మేహ మంత్ర స్టిక్కర్స్ మొట్టమొదటిసారి మనమే తీసుకొచ్చాం. మీకు ఆ గుమ్మ ఉంటుంది, ఈ గృహంలోని వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా వర్ధిల్లుగాక మణిపద్మేహం అని ఉంటుంది. అంటే ఎవరైనా ఇంటికి వచ్చి నాక్ చేస్తే ముందు బ్లెస్ చేసి నాక్ చేస్తారు. ఈవెన్ చాలా కార్ల మీద అట్లా కూడా చూసానండి విత్ సింబల్స్. మణిపద్మేహం సింబల్స్ ఏమో టిబెట్నివి 7 కలర్స్ జెండాలు కట్టేసి ఉంటాయి. అదే వాళ్ళు కేవలం మణిపద్మేహం అనే ఉంటుంది, అది వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది. అది అంటే సూర్యుడి యొక్క 7 రంగులు 7 కలర్స్ని ఇండికేట్ చేస్తూ జెండా ఫ్లాగ్స్ ఉంటాయి. మీకు హిమాలయాల చుట్టూ ఆ ఫ్లాగ్స్ ఉంటాయి. అవి మనకి ఇక్కడ కార్లలో కూడా దొరుకుతున్నాయి. అంటే కార్లు షోరూమ్ వాళ్ళకు దాని గురించి తెలియక ఇంతలు తెలియదు. మరే ఇది బాగుంది, అందరూ కట్టుకుంటున్నారు అనుకంటే అందరూ కడుతున్నారు, మంచిది. అది అంటే ఎంత మంచిది అంటే మణిపద్మేహం ఫ్లాగ్స్ లోంచి గాలి అలా ప్రసరిస్తే ఆ గాలి ప్రసరణ శుద్ధి చేస్తుంది. మీరు మణిపద్మేహం మంత్రాన్ని జపం చేసి ఒక చెట్టును ముట్టుకుంటే చెట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీరు మంత్ర జపం చేసి ఒక నదిలో కాలు పెడితే అందులో ఉండేటువంటి జలచరాలు అసలు పులకించిపోతాయంట. అంటే వాళ్ళు టిబెటియన్స్ రాశారు దీని గురించి. అంటే వాళ్ళకి ఇది రవి మంత్రం అని తెలియదు, వాళ్ళకి ఇచ్చింది బోధిసత్వ, బోధిధర్మ మనకి 7th సెన్స్ సినిమా ఉంది కదా, ఈ మంత్రాన్ని బోధిధర్మ వాళ్ళకి చెప్పడం జరిగింది. బోధిధర్మ ఉత్కృష్టమైనటువంటి సూర్య ఉపాసకుడు. ఆయన దీని మీద సాధన చేసి ఆ శక్తి, ఆయనకి చాలా అద్భుతమైనటువంటి పవర్స్ ఉండేవి. ఆ పవర్స్ అన్ని సూర్యుడి ద్వారా ఆయన సాధన చేశారు. అప్పుడు పట్టుకెళ్ళి ఆ మంత్రాన్ని ఆయన చేస్తూ వాళ్ళు చూడడం వల్ల ఆ మంత్రం వచ్చింది. వాళ్ళకి ఉచ్చారణ అంటే నోరు తిరక్క వాళ్ళు పింగ్మేహం అని పింగ్మేహం హుమ్ అని అలా పలుకుతూ ఉంటారు. ఓం మణి పద్మేహం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా అది. ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం. అలా పర్ఫెక్ట్ వే ఎలా అండి? అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు చేయాలి, విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ వైబ్రేషన్ తీసుకోవడానికి టైం? బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషంగా పనిచేస్తుంది. మార్నింగ్ ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని తేరిపారాయన చూస్తూ లేలేత కిరణాలని ఆస్వాదిస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తే మన సోలార్ యాక్టివ్ అవుతుంది, ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే పద్మంలో ఉన్నటువంటి మణి మన బ్యాంక్ అమ్మ, ఇది బ్యాంకింగ్ పెరుగుతుంది, నిల్వలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, బంధాలు బలపడతాయి. మణిపద్మేహ మంత్రం అంత శక్తివంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సింపుల్గా ఎలాంటి నియమాలు లేనిటువంటి మంత్రం. ఒక వీడియోలో నేను మిమ్మల్ని అడిగానండి, విటమిన్ డి సూర్యుడి ద్వారా వస్తుంది కదా, అది గ్రాస్ప్ చేసుకొని స్టోర్ చేయడం ఎలాగానే. ఇప్పుడు మీరు చేయబోయే లోక కళ్యాణార్థమే కావచ్చును, మీరు చేయబోయే హోమం ఇది మాకు ఎంతవరకు బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది అంటారు? 100% అమ్మ. అంటే యజ్ఞ యాగాది క్రతువులు నిత్యాగ్నిహోత్రం ఉంది మన హిందూ సాంప్రదాయం, ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి, ఎవరు చేయట్లేదు మనం పెద్దగా. దాన్ని చేయడం ద్వారా ప్రకృతి ఫ్రెష్ అవుతుంది. అంటే ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదంటే మనకి బయటకి ఆ కిరణాల్లో ఉన్న శక్తికి మధ్యలో ఒక డార్క్నెస్, నెగిటివ్ ఎనర్జీ అడ్డుంది. ఈ యజ్ఞ యాగాది క్రతువులు చేయడం వల్ల ప్యూరిఫై అవుతుంది. అప్పుడు డైరెక్ట్ కిరణాలని మనం స్వీకరించగలుగుతాం. ఫ్రెష్గా లేదు కాబట్టి వద్దంటుంది. మన శరీరం అంతా కూడా మలినమైనటువంటి రక్తంతో తిరుగుతూ ఉండడం వల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అప్పుడు మనం బ్లడ్ క్లెన్జింగ్ చేస్తే ఆర్గాన్స్ బాగుంటాయి. అలాగే ప్రకృతిని యజ్ఞయాగాది క్రతువుల ద్వారా, మహాసౌరయాగం ద్వారా, హోమాల ద్వారా ప్యూరిఫై చేస్తే బాగుంటుంది. మనం రిసీవ్ చేసుకోగలుగుతాం, అన్నీ పొందగలుగుతాం. అది మనం చేస్తున్నటువంటి పొరపాట్లు మార్చుకుంటే సరిపోతుంది. మహాసౌర్య యాగం ఎప్పుడు ఎక్కడ చేస్తున్నారండి మీరు? ఇది నేను అనపర్తి నా స్వగ్రామంలో, నా స్వగృహంలో
30 రోజులు జరుగుతుంది. అలాగే కొవ్వూరు బ్రహ్మసూత్ర మల్లన్న దేవాలయ ప్రాంగణంలో రావణాసురుడు, అంటే మీరు అడగొచ్చు రావణాసురుడు శివభక్తుడు కదా, ఉమ్, అక్కడ సూర్యోపాసన ఏంటి? ఉమ్, ఒక కథ తెలుసా? ఆయన ఆత్మలింగాన్ని తెస్తూ ఉంటే సాయంత్రం అవుతుంది, సంధ్యావందనం సంధ్యావందనం కోసం చెయ్యాలి, మరి అది కింద పెడితేనేమో ఇదైపోతుందని ఒక బాలుడికి ఇస్తాడు. మరి ఆయన విపరీతమైనటువంటి శివభక్తుడు కదా, సంధ్యావందనం అయితే సాయంత్రం అవుతుంటే సంధ్యావందనం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? చేయాలి కదా బ్రాహ్మణ పుట్టాక. కాదండి, మీరు ఏ ఉపాసకులైనా సరే, Okay. మీరు ఏ దేవీ దేవత ఆరాధకులైనా సరే, అది ఫలించాలంటే సూర్యోపాసనే శరణ్యం. మీకు ఆదిశంకరాచార్యులు వారు, దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, వీళ్ళందరూ ఒక నదీ పరివాహక ప్రాంతాల్లోనే స్థావరాలు ఎందుకు ఏర్పరచుకున్నారు? సంధ్యావందనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మీకు దత్త సాంప్రదాయంలో మేడి చెట్టుని దేవతా వృక్షం, దాని నక్షత్రం ఏంటో తెలుసు? కృత్తిక. కృత్తిక నక్షత్రాధిపతి ఎవరు? రవి. అంటే ఇదంతా కూడా సూర్య సంబంధమే. వాళ్ళు చేసిన సాధన ఏంటి? సూర్య సాధన, సూర్యోపాసన. అంటే అంతా కూడా, అంటే అంత శివభక్తుడు కూడా సాయంత్రం అవుతుంది సంధ్యావందనం చేయాలి. నా శివుడు ఆత్మలింగమే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ సంధ్యావందనం చేయకపోతే ఏమైంది? Yes. సంధ్యావందనం చేస్తేనే ఆత్మలింగాన్ని సాధించగలిగాడు. అంటే మనం ఏ దేవీ దేవత ఉపాసకులో అయినా సూర్యోపాసన అనేది ప్రధానం. మంత్రాల్లో కల్లా ఉత్కృష్టమైనటువంటి మంత్రం ఏది? గాయత్రి. గాయత్రి. గాయత్రి అంటే సూర్యుడే, ఉమ్, సూర్యశక్తే గాయత్రి. అంటే గాయత్రి ఛందస్సు, ఋషి, దేవత సూర్యుడు. ఉమ్, అంటే అంతా కూడా సూర్యుడితోటే మమేకమై ఉంటుంది. సూర్యుడిని ఉపాసించకుండా, సూర్య ఆరాధన చేయకుండా మీరు ఏ దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందలేరు. రైట్. సో ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సూర్యోస్మి తల్లి.